నమో భగవతే శ్రీరమణాయ. మొదటి నుండి మహర్షి వద్దకు వచ్చిపో భక్తులకు ఏ విధమైన కట్టుబాట్లు ఉండేవి కావు. తర్వాత కాలంలో మహర్షికి కొంచెం విశ్రాంతి అవసరమని కొన్ని మార్పులు చేయబడ్డాయి. ఈ మార్పులు కొత్తగా బయట ఊరి నుండి వచ్చే భక్తులకు తెలిసేది కాదు. పక్క ఊరి నుండి ప్రతి ఆదివారం ఒక భక్తుడు ఆశ్రమానికి వచ్చి మహర్షికి ఏదో ఒక పిండి వంటను తీసుకొచ్చేవారు. ఒకరోజు ఒక ఆశ్రమ సేవకురాలు, భగవాన్ ఏదైనా ఒక పిండి వంట చేయనా మీకోసం అని అన్నది. అందుకు మహర్షి, ఈరోజు ఆదివారం కదా, ఆ భక్తుడు తప్పకుండా ఏదైనా ఒక పలహారం తెస్తారు, వేరుగా మీరు ఎందుకు చేయటం అని సెలవిచ్చారు. ఆ భక్తుడు ఎప్పటి వల్లే మహర్షి దర్శనం కొరకు తన చేతిలో పలహారం తీసుకొని హాలుకు వచ్చారు. వారు రావటం మహర్షి కిటికీ నుండి చూశారు. అయితే వారు ఎంతసేపటికి లోపలికి రాలేదు. మహర్షికి కారణం తెలియలేదు. సుమారు మధ్యాహ్నం 1 గంట అయి ఉంటుంది. ఒక సేవకుడు ఆ భక్తుడిని వెళ్ళనీయకుండా ఆపి, మహర్షి విశ్రాంతి తీసుకుంటున్నారు, మీరు 2 గంటల తర్వాత రండి అని చెప్పి పంపించేశారు. ఆ భక్తుడు కూడా సరేనని వెళ్ళిపోయి తిరిగి 3 గంటలకు వచ్చారు. అప్పుడు మహర్షి, మీరు 1 గంటకు ఇక్కడికి రావడం నేను చూశాను, మీరు లోపలికి రాలేదు, అలాగే వెళ్ళిపోయారా అని అడిగారు. అవును భగవాన్, ఈరోజు రైలు చాలా ఆలస్యం అయ్యింది, ఇక్కడికి వచ్చేసరికి 1 గంట అయ్యింది, రావడంతోనే మిమ్మల్ని దర్శించుకుందాం అనుకున్నాను, అయితే మీరు విశ్రాంతి తీసుకుంటున్నారు, మరలా రమ్మనమని చెప్పారు అని అన్నాడు. ఓ అలాగా, సరే సరే అని యోగక్షేమాలు విచారించి అతను తీసుకువచ్చిన వాము కారపోసను అడిగి తీసుకుని తిన్నారు మహర్షి. రాత్రి భోజనమైన తర్వాత ఊరికి పోవడానికి మహర్షి వద్ద అనుమతి తీసుకుని అతను వెళ్ళిపోయాడు. మరుసటి రోజు ఎప్పటి వల్లే మహర్షి మధ్యాహ్నం భోజనం తర్వాత హాలుకు వచ్చారు. అప్పుడు 12 గంటలు అయి ఉంటుంది. బయట విపరీతమైన ఎండ కాస్తోంది. మహర్షి సోఫాను వదిలి బయట ఉన్న తిన్నె మీదకు వచ్చి కూర్చున్నారు. వెంట ఉన్న సేవకులకు ఇది ఏమీ అర్థం కాలేదు. మహర్షిని అడగడానికి ధైర్యమూ లేదు. ఏమి చేయాలో తోచక నెమ్మదిగా వెళ్ళి, భగవాన్ ఎండ ఎక్కువగా ఉంది, 2 గంటల వరకు లోపల ఉండి ఎండ తగ్గిన తర్వాత బయటికి రండి అని అన్నారు. దానికి మహర్షి, అలాగా, 2 గంటల వరకు ఎవరు నన్ను చూడటానికి లోపలికి రాకూడదని చట్టం తీసుకొని వచ్చారు. భక్తులు ఎవరూ లోపలికి రాకూడదని చెప్పి తిప్పి పంపించేశారు. నేను కూడా 2 గంటల వరకు బయటికి రాకూడదని ఏదైనా చట్టాన్ని తీసుకొచ్చారా? వాళ్ళైతే లోపలికి రాకూడదు, నేను బయటికి రావచ్చును కదా. పాపం ఎండ కూడా లెక్క చేయకుండా తమకు దొరికిన సమయంలో వచ్చి నన్ను దర్శనం చేసుకోవాలని వాళ్ళు వస్తూ ఉంటే మీరు తిరిగి రమ్మనమని పంపించేస్తే ఎంత బాధగా ఉంటుంది. లోపల సోఫాలో సుఖంగా కూర్చున్న నాకు ఎండ, బయట ఊళ్ళ నుంచి వచ్చే వారికి ఎండ ఉండదు కాబోలు అని అన్నారు భగవాన్.